ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యుత్ విపరీతమైన రేట్లతో జగన్మోహన్ రెడ్డి కొంటున్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారు, అవినీతి జరిగింది, సెకీత అవినీతి జరిగిందని ఎన్ని రకాల బురద చల్లాలంటే అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద విపరీతమైన ప్రశ్నలు, విమర్శలు పేపర్లు, మీడియాలు అని రేకెత్తిచ్చాయి. వచ్చిన తర్వాత 15 నెలల్లోనే కాదు 4-5 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ధరలు పెంచింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పెంచారు? ఏం జగన్మోహన్ రెడ్డి పెంచలేదా? ఎస్, పెంచారు. జగన్మోహన్ రెడ్డి పెంచలేదా అని చెప్పి మీరు అనొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచను, ఒకవేళ పెంచాల్సి వస్తే విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో, విద్యుత్కు సంబంధించిన బకాయిల నేపథ్యంలో, దానికి సంబంధించిన బకాయిలు మొత్తం మేమే చెల్లిస్తామే తప్ప ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపము అని చెప్పి కూటమి నేతలు మొత్తం జనాలకు, రాష్ట్ర జనాలకు మాటిచ్చారు. ఇప్పుడు అది కాదని ఏదో ప్రైవేట్ కంపెనీలు భవ్య, వర్ధమాన్, ఎకోరాన్ అనే 3 కంపెనీలకు ₹3.20 చొప్పున, ₹2.49 యూనిట్ రేట్ ఎక్కడ, ₹3.20 ఎక్కడ, ₹3.49 ఎక్కడ? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకుంటే ₹2.40తో వీళ్ళు వచ్చిన తర్వాత స్వయాన చంద్రబాబు నాయుడు గారి ₹4.60 అనుకుంటా, ₹4.60తో యూనిట్ రేటు పెంచుకొని నేను విద్యుత్ రేట్లు తగ్గిస్తానని చెప్పి మరీ ప్రజలను డైవర్ట్ చేస్తూ తన పత్రికల ద్వారా, టీవీల ద్వారా ₹4.60తో యూనిట్ రేటు కొంటూ సమాధానం అడిగితే కేసులు పెడుతున్న నేపథ్యం. అడ్డగోలుగా వాళ్ళ పేపర్లు విమర్శించిన వాళ్ళ మీదే రాతలు రాస్తూ ఉన్నారు. మభ్య పెట్టే విధంగా రాతలు, టీవీలతో డిబేట్లు చేయిస్తారు. ఇప్పుడు ₹2.49 నుంచి ₹3.20 కొనడానికి 3 విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కూటమి సర్కారు రెడీ అయిపోతుంది. అంటే ఇంకోసారి ఇప్పటికే 2 సార్లు విద్యుత్ ధరలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ వీడియో చూసే ఎవరైనా మీరు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోండి. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు విద్యుత్ ధరలు పెంచింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూనిట్ ధర ఎంత, ఇప్పుడు యూనిట్ ధర ఎంత? ఇప్పుడు చేసుకుంటున్న విద్యుత్ సంస్కరణలు అయిపోతుంది. విద్యుత్ ధరలు పెరిగితే ఇంకా విద్యుత్ ధరలు పెరుగుతాయి. ఈ మొత్తం పెరిగిన ఈ ధరలన్నీ ప్రజల నుంచే తీసుకుంటారు, సామాన్య ప్రజల నుంచే వసూలు చేయాల్సి వస్తుంది. అంటే ఈ రకంగా ఎలక్షన్లకు గెలుపు కంటే ముందు విద్యుత్ ధరలు తగ్గిస్తాను, విద్యుత్ ధరలు పెంచాల్సి వస్తే దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది తప్ప సామాన్యుల మీద నేను మోపను అన్న హామీని చంద్రబాబు నాయుడు తుంగలు తొక్కి పచ్చిగా రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాక మోసం చేస్తూ